గోదారి బావి నేను ఎవరినో చూసినట్టుగా ఉందా దినేష్ గారిలో ఉన్నారు ఏంటండి దినేష్ గారు గెటప్ ఏంటండి మొత్తం సూటు బూటు అన్ని మార్చేసి ఏంటండి లుంగి గెటప్ ఏంటండి అంటే ఇప్పుడు అది చెప్పొద్దండి ఆ తర్వాత చెప్తాను ముందు మీరు కూర్చోండి ఏ సస్పెన్స్ ఏదో నడుస్తుందని అనుకుంటానా నేను దినేష్ గారు ఏంటండి అసలు మొత్తం మారిపోయింది అంటే మనం చేసిన కర్మ మనకు వస్తుంది అనే దానికి నేనే నిదర్శనం. అయ్యో బాబాయ్ బాబాయ్ మొత్తం మొత్తం కళ్ళమంతా ట్విస్ట్ చేస్తారు కదండి ఆస్తి అంతా లాగేసుకుని మీరేటండి బాబు ఈ గెటప్లో ఉన్నాం నాకేట అర్థమైతే అవ్వట్లేదు అదే ఫస్ట్ హాఫ్లో ఆ లాస్ట్ అంతా లాగేశాను కదా, తప్పు చేయొద్దు కాబట్టి ఇప్పుడు వాళ్ళ లాస్ట్ వాళ్ళకి ఇచ్చి నేను వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. దినేష్ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందండి మీరు చాలా సినిమాల్లో కూడా యాక్టింగ్లు చేశారు కదండి మీరు. అవునండి, బాగా నేటివ్ రోల్స్ ఇవన్నీ కూడా చేసినట్టుగా ఉన్నారు. మీ మొదటి సినిమా ఏదండి? నా మొదటి సినిమా అంటే నువ్వు పుట్టిండవు ఏదండి? ఏ సినిమా ఎప్పుడు చేశారు? 25 ఏళ్ల కింద 16 అనే సినిమాలో హీరోగా చేశా. 25 ఏళ్ళ ముందు ఏది మన దేవుడు అందిస్తే అన్న సాంగ్ ఉంటుంది ఆ సినిమాలో మీరు నలుగురిలోనూ ఒకలండి. బాబాయ్ బాబాయ్ మీరేనండి బాబాయ్. ఆ తర్వాత మీరు మిరపకాయలు కూడా ఉన్నట్టుకున్నారా? మిరపకాయ శతమానంలో మిరపకాయలు ఫుల్ జుట్లు అయ్యే ఉంటాయి కదండి. మొత్తం గెటప్ అంతా మార్చేసి మొత్తం సాఫిస్టికేటెడ్ గాను అటు ఇలాగ కావాలనుకుంటే రఫ్ గాను ఎలా పడితే అలాగా మొత్తం కథకు తగినట్టుగా మారిపోతుంటారండి. అంటే మన అవకాశాన్ని బట్టి మనం మారాలి. ఇందాక దినేష్ షూటు బూడుతో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా తయారయ్యాడు అలాగా. అప్పుడు విలన్ కాబట్టి లాంగ్ హెయిర్ గడ్డము, ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అనుకోండి దాని తగ్గట్లు. నిన్న మొన్న నిమ్మకూరు మాస్టారు మిస్టర్ బచ్చన్ రవితేజ గారిది ఆగస్టు 15th రిలీజు. అద్భుతమైన పోలీస్ క్యారెక్టర్ చేశా. దానికే షేవింగ్. అయ్యో బాబు బాబు మామూలు లేరండి. అయినా మీరు ఇప్పటికీ కూడా అసలు బాగా యంగ్గానే కనబడుతున్నారండి. మేము మామూలు మీ వయసు అంతా తెలుసుకొచ్చేటండి. అలాంటివి అడగద్దండి మీరు. అయ్యో బాబు ఆడవాళ్ళు అనుకున్నాను, మగవాళ్ళు కూడా ఈ మధ్యకాలం అసలు వయసు ఏంటని చెప్పట్లేదు కదా మరి. ఏంటంటే మరి ఇప్పుడు చూస్తే మరి గోదావరి స్లాంగ్ కూడా మాట్లాడుతుంటారు. మీకు ఎన్ని భాషలు వచ్చింది? భాషలు అంటే ఏముండదండి, మరి గోదావరి అన్నారు కదా, గోదావరి మాట్లాడేస్తారండి. అదే తెలంగాణ అనుకో ఏంద్రాబాయ్ ఎట్లున్నావు అంటామండి. అదే శ్రీకాకుళం అనుకో అయ్యగారా బాగుంటారు అంటే అలా ఆడేస్తాం. అయ్యి బాబు చూసారండి మామూలుగా యాక్టింగ్ చేయట్లేదండి బాబు. డైరెక్టర్ గారు ఏం చెప్పారు వాళ్ళకి ఏం కావాలో అలా చేయడమే మా ధర్మం. ఇప్పుడు వరకు ఏ ఇండస్ట్రీలోనే యాక్టింగ్ చేశారండి మాకు తెలుగు కాకుండా? భోజ్పూర్లో కూడా చేశాను సార్. నేను ఒక 30 సినిమాల వరకు చేశాను. సో నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మన డైరెక్టర్లు అక్కడ గోసంగ సుబ్బారావు గారు, రమణ గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జనతా బార్ అనే సినిమా కూడా రిలీజ్ ఉంది, లక్ష్మీరాయ్, దాంట్లో కూడా చేశాను. సో నాతో పాటు అని కాదు, నేను వాళ్ళతో చేశాను. మనోజ్ తివారీ గారు ఇప్పుడు ఢిల్లీ ఎంపీ, రవికిషన్ గారు ఎంపీ అయ్యారు. నాతో పాటు దినేష్ లాల్ యాదవ్ ఆయన కూడా సూపర్ స్టార్, ఆయన కూడా ఎంపీ అయ్యారు. స్క్రీన్ షేరింగ్ చేశారు. మీరు కూడా నాతో స్క్రీన్ షేర్ చేస్తే మీరే ఎంపీ అయిపోతారు. అయ్యో బాబు అంతకన్నా అదృష్టం. అయ్యో బాబాయ్ మరి మీకు ఇప్పుడు తెలుగులోనే వర్క్ చేశాను అన్నారు, భోజ్పూరిలోనే వర్క్ చేశాను అన్నారు. భోజ్పూరి చూసేసరికి కొద్దిగా ఇండస్ట్రీ కొంచెం బడ్జెట్ అది తక్కువ ఉంటుందేమో కదండి. అసలు అక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి? ఎక్కడైనా యాక్టింగ్ అన్ని సేమ్ అండి. బట్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం ఎక్విప్మెంట్స్ కానీ కో యాక్టర్స్ కానీ కెమెరా అని జస్ట్ ఆ తేడా ఉంటుంది సార్. మిగతా అంతా అన్ని సేమే. అంతేనా? అంతే. బాగా చూసుకుంటారండి ఎక్కడైనా కూడా? చాలా చక్కగా చూసుకుంటారని, చాలా రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటారు. ఇప్పుడు మరి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారండి? నేను దగ్గర ఒక 25 సినిమాలు హీరోగా చేశాను సార్. విలన్గా, తమ్ముడు కనుక ఒక 150 సినిమాలు. సీరియల్స్ తక్కువ, ఇప్పుడిప్పుడే సీరియల్లో చేస్తున్నాను. రాధమ్మ కూతురు చాలా చక్కటి పేరు వస్తుందండి నిజంగా. నిన్న మొన్న ఎపిసోడ్కి ఎంతమంది నాకు కాల్ చేస్తారు. నిజంగా వండర్ఫుల్ సీరియల్, వండర్ఫుల్. అవునండి చూశానండి బాబు. నేను ఆతం తట్టుకోలేక భీమవరం వచ్చానండి బాబు. అసలు ఏడు జరుగుతుంది అనుకుంటున్నాను. అసలు ఆస్తి తీసుకున్నారు కదండి. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ రెడీ అంటే మళ్ళీ వస్తా. చూసారు కదండి ఇలాగ షార్ట్కి వీళ్ళకి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా నేను అలా వెళ్ళి మైకెట్టేస్తానండి బాబు. వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళు కోఆపరేట్ చేసి నాకు అది చెప్పేస్తాను వాళ్ళ కబుర్లన్నీ. బలంగా ఉందండి బాబు ఇక్కడ సెట్లోనే. గోదారి బావి.